శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే మేడం, విజయ్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో తన భార్య పైన కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఫస్ట్ టైం అసలు ఏమని కామెంట్స్ చేశాడు? అంటే సంగీతాన్ని ఉద్దేశించి ఆయన ప్రత్యక్షంగా అనకపోయినా పరోక్షంగా అన్నారు అని. ఓకే. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ కూడా దాన్ని రకరకాలుగా తీసుకుంటున్నారు. ఇవాళ విజయ్ అనే వ్యక్తి డిఎంకేని అయితే భయపెడుతున్నాడు. ఎన్ని సీట్లు వస్తాయనేది పక్కన పెడితే మరో పవన్ కళ్యాణ్ అవుతాడు అనేది మాత్రం అర్థమవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు 2 సీట్లలో ఒక సీటైనా గెలుచుకుంటాడా లేదా, 2 చోట్ల పోటీ చేస్తున్నాడు కదా. ఇప్పుడు డిఎంకేకి చెన్నై కంచుకోట 16 స్థానాల్లో ఎప్పుడు డిఎంకేనే వస్తుంది. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఎంజీఆర్ సమయంలో కావచ్చు, జయలలిత పీరియడ్లో కావచ్చు, వాళ్ళు కంచుకోటను బదులుకోవడం కష్టమైంది. మరి విజయ్ చేయగలడా? పెరంబూర్ నుంచి నిల్చుంటున్నాడు, ట్రిచి ఈస్ట్ నుంచి నిల్చుంటున్నాడు. మరి ఒక్కచోటైనా గెలుస్తాడా? ముఖ్యంగా ట్రిచిలో గెలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఓకే. వి హావ్ టు వెయిట్ అండ్ సీ. అయితే మొన్న అతను ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా 30 సంవత్సరాలుగా నాతోటి ఉంటూ నా చుట్టూ ఉన్న వాళ్ళే నాకు వెన్నుపోటు పొడిచారు సమయం చూసి అన్నాడు. ఇప్పుడు సమయం చూసి ఆయనకి వెన్నుపోటు పొడిచింది ఒక సంగీతనే కదా. ఎలక్షన్స్ ముందు అంటే ప్రకటించాక ఆవిడ కోర్టుకు వెళ్ళడం, తర్వాత విడాకులు కోరడం, తర్వాత ఇతని వ్యక్తిగత జీవితం గురించి కమెంట్స్ చేయడం, పిల్లలు కూడా తండ్రికి దూరం అవ్వడం, కొడుకు అసలు తండ్రి నెంబర్ కూడా తీసేశాడని అన్నారు, మనకు తెలీదు. సో ఇలా ఎందుకు జరిగింది, ఒంటరి పోరాటం ఎందుకు చేయాల్సి వస్తుంది? ఓకే. ఈ నేపథ్యంలోనే త్రిష విషయం బయటికి రావడం. త్రిష కూడా ప్రేమకు సంబంధించి ఆవిడ ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇద్దరూ కలిసి. తర్వాత ఈ నేపథ్యంలోనే ఇన్ని గొడవలు జరుగుతున్న నేపథ్యంలోనే ఇద్దరూ కలిసి సేమ్ అటైర్ వేసుకుని వాళ్ళు ఒక పెళ్లికి అటెండ్ కావడం, ఇవన్నీ కూడా రకరకాల ఏమంటారు స్పందనలకి, రకరకాల వ్యాఖ్యానాలకి దోహదం చేశాయి. అయితే ఈ సందర్భంలో ఈయన ఇట్లా మాట్లాడడం అనేది ఇది సింపతి గెయినింగ్గా. ఎందుకంటే ఇప్పుడు విజయ్కి ఆల్రెడీ మీరు అన్నట్టుగా చాలా కావాల్సిన పెరంబూర్ నుంచి కావాల్సిన వ్యక్తికి అతనిది రిజెక్ట్ అయింది నామినేషను. తర్వాత ఇంకెవరిదో ఒక మహిళది అయిందన్నారు. మరి ఏంటిది? అందులో ఈసారి వాళ్ళు ఏం చేశారంటే టీవీకే మొదటిసారి చాలా సాధారణ వ్యక్తులకి వాళ్ళు టికెట్స్ ఇచ్చారు. అవును, అతని డ్రైవర్ కొడుకు కూడా ఇచ్చారు. అలాగే కాకుండా అందరూ మామూలు సాధారణ వ్యక్తులకే ఇచ్చాడు ఆయన. మనకు తెలిసి శివకాశి నుంచి ఒక తెలుగు అమ్మాయి కూడా పోటీ చేస్తుంది. ఓకే. మరి ఎవరు ఎన్ని గెలుచుకుంటారు? మీకు ఎలక్షన్స్ లో డబ్బు లేకపోతే కుదరదు కదా. మరి ఈయన తన సొంత డబ్బు ఇస్తాడా అనేది చూడాలి. ఏది ఏమైనా ఇవాళ ఓ పక్క మీకు చిత్రం ఏంటంటే, ఎవరైతే సనాతన ధర్మం మీద విమర్శలు చేశారో ఉదయనిధి స్టాలిన్, ఒక డెంగ్యూ ఒక మలేరియా అని, అతను ఒక అమ్మన్ కోయిలకి వెళ్ళి తర్వాత ప్రచారం మొదలు పెట్టాడు అంటున్నారు. తర్వాత స్టాలిన్ కూడా గుడికి వెళ్ళి వచ్చారు అని ఒక బయటకు వచ్చింది. అంటే ఈసారి ఎవరికి వాళ్ళు భయపడుతున్నారు. నేనైతే ఇవాళ కూడా మీకు ఖచ్చితంగా చెప్తున్నానండి, ఇతను ఎవరు ఎడప్పాడి ఖచ్చితంగా నెగ్గే అవకాశం ఉంది. అంటే ఏఐడిఎంకే విత్ బీజేపీ ఓకే వాళ్ళు ఫామ్ చేసే అవకాశం అయితే ఉంది. సో మనం వెయిట్ చేసి చూడాలి. మరి బయట నుంచి టీవీకే మద్దతు ఇస్తుందా లేదా అనేది ఆ రోజు, అంటే వీళ్ళకి వచ్చే సీట్లను బట్టి. వీళ్ళు అసలు ఖచ్చితంగా ఒక 5-6 సీట్లు తెచ్చుకుంటారా, ఎంత పర్సంటేజ్, 10 వస్తుందా 12 వస్తుందా, వీటి మీద ఆధారపడి ఉంటుంది. సో మరి స్టాలిన్ అయితే గట్టెక్కడం కష్టమనే అనిపిస్తోంది. రైట్ మేడం, థ్యాంక్ యూ.